మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే నేను బిఫోర్ శుభం చేశాను కదా, సో దానిలో బాగా వర్కౌట్ అయింది క్యారెక్టర్. సో అది చూసినప్పుడు ఇంకా సమంత గారు ట్రలాల పిక్చర్స్ ప్రొడక్షన్ శుభం కూడా, సో సమంత గారు రాజ్ గారు చూశారు, సో వాళ్ళకి నచ్చింది అప్పుడు. సో దాని నుంచి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. సో ఇక ముఖ్యంగా సమంత గారితో ట్యాగ్ చేశారు మీరు, ఎలా ఉండింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే లైక్ అంటే నాకు ఆల్రెడీ శుభంలో కొంచెం పరిచయం ఉంది. సో ఇప్పుడు ఇంకా ఏమైందంటే కొంచెం ఈజీ అయింది. అప్పుడు పరిచయం లేకపోతే కొంచెం భయపడినవాడేమో, కానీ ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు సో ఈజీగానే అనిపించింది. ఒకవేళ ఏదైనా ఉన్నా చెప్పేవాళ్ళు, సో ఈజీగానే ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ. ఎలా ఉండేవారు సమంత గారు మీతో సెట్స్లో? అంటే ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడేవారు? నాతోనే కదా, అందరితోని చాలా సరదాగా ఉంటారు, ఫ్రెండ్లీగానే ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అందరూ పర్టికులర్గా ఇలా చెప్పాలి అనే లైవ్ ఉండదు, సరదాగా వచ్చారా చేశారు. కాకపోతే ఆమె సీన్ చేసినప్పుడంతా ఆ మూడ్లో ఉంటారనమాట. సో ఆ మూడ్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఉంటే చాలు, మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. తెలుస్తుంది ఆ మూడ్లో ఉంటున్నారని తెలుస్తుంది, ఎందుకంటే పిచ్చి కొట్టుడు కొడుతున్నారు ట్రైలర్లో ఒక్కొక్కరిని. అది మామూలు కొట్టుడు కాదు. సో డైలాగ్ కూడా ఉంటుంది, ఒక్కొక్కరిని ఎలా కొడతానంటే అని ప్రేమతో అండి అని చెప్తారు. సో అలా ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు చూస్తున్నప్పుడు? వెంటనే ట్రాన్స్ఫర్మేషన్, ఒకటేసారి ఇలా కామ్గా కూర్చుంటారు, మళ్ళీ సీరియస్. యాక్చువల్లీ అదే సినిమాలో నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే అదే అండి. అంటే అలా ఉంటారు, ఇన్నోసెన్స్కి అలా వస్తారు, చిన్న చిన్న చేంజ్ ఓవర్స్ ఉంటాయి సినిమాలో. సూపర్ చేశారనమాట. అవి చాలా ఆడియన్స్కి చాలా నచ్చుతాయి, చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి అనిపిస్తుంది. అంటే ఒక యాక్టర్ నుంచి నేర్చుకోవాలనిపిస్తుంది కదన్నా. అంటే అంతసేపు అలా ఇన్నోసెన్స్ మూడ్లో ఉంటారు, సన్నగా సీరియస్ అవుతారు. మీకు ట్రైలర్లో కూడా చూసారే ఉంటారు. సో అలాంటివన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సమంత గారు పర్టికులర్గా చేసిన. అలాగే ముందు శుభం చేశారు కదా, ఆ సినిమాకి ఈ మా ఇంటి బంగారం సినిమాకి మీలో మీరు గమనించిన తేడా ఏంటి? యాక్టింగ్ చాలా నేర్చుకోవాలని అప్పుడు అర్థమైంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాను బాగా, ఇంకా బాగా చేయాలి, బెటర్గా చేయాలి అంతా. ఒకటి బాగా గుర్తుండిపోయింది సమంత గారితో మీకు ఈ మా ఇంటి బంగారం సినిమా సెట్స్లో ఏదైనా విషయం అంటే యాక్చువల్లీ షూటింగ్ జరిగేటప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది, ఒక యాక్షన్ ఎపిసోడ్లో ఒక రూలే వచ్చి సోఫాలోంచి పడి కింద పడతారనమాట. నేను ఒక చిన్న హడిల్లో ఉన్న అవతల వ్యక్తితో కొంచెం అలా జరుగుతూ ఉంటుంది. సడన్గా ఫట్ మన వచ్చి అలా జరిగింది ఒక ఇన్సిడెంట్. ఏంటని ఇలా చూస్తే మేడం సమంత గారు ఒరిజినల్గా చేస్తారు, డూప్ ఏమో అనుకున్నాను నేను డూప్ చేస్తారా, అంత రిస్క్ ఎపిసోడ్ అంత చేయరేమో అనుకున్నా. చూస్తే సమంత గారు షాక్ అయ్యాను నేను, షాక్ అయ్యి మేడం ఏం మేడం మీరు అని. అది చాలా మంచి అంటే షాక్ అయ్యాను నేను. అలాంటి ఒక సమంత గారు చూస్తే చాలా ఫిట్గా ఉంటారు. ఏమైనా ఎక్సర్సైజ్కి సంబంధించి మీకు ఏమైనా టిప్స్ ఇచ్చారా? గవిరెడ్డి వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయవయ్యా, చూస్తే ఇంకా సింపుల్గా అలానే ఉన్నావు అని ఏమైనా చెప్పడం జరిగిందా? అలాంటి డిస్కషన్ ఏం రాలేదండి, బట్ నాకే అనిపించింది చేయాలి మేడం. చూస్తుంటాను కదా ఇన్స్టాలో, అది చూసినప్పుడు వర్కౌట్స్ అవి చూసినప్పుడు మనం కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, స్టార్ట్ చేస్తా వెరీ సూన్. మీరు ఈ సినిమాలో అంటే సమంత గారు ఉన్నారు ఇదివరకు తెలుసు అని క్యారెక్టర్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి ఒప్పుకున్నారా? సమంత గారు ఉన్నారని, సమంత గారి సినిమా అంటే ఒప్పేసుకున్నారు అంతే. ఇంకా అదే క్యారెక్టర్ అయినా ఏదైనా చేస్తానండి. ఎందుకో సమంత గారు అంటే అంత అభిమానం మీకు? అంటే నాకు శుభం అనే ఒక సినిమాతో నాకు ఒక లైఫ్ క్రియేట్ చేశారు. సో వాళ్ళ దగ్గర నేను ఇదేంటి అదేంటి అని అడగకూడదని నేను నమ్మిన ఒక సిద్ధాంతం. సో మనం పిలిచిన వాళ్ళు అలా చేసిన వాళ్ళు గ్యారంటీగా మనకు మంచి జరుగుతుందని పిలుస్తారు కదా. సో అలా సమంత గారు పిలిచినప్పుడు ఏదైనా వెళ్ళిపోతాను అంతే. మీ క్యారెక్టర్ ట్రాలాలో అంతే. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో ఎంటర్టైనింగ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు భయపడతారా లేకపోతే మీరు కూడా చంపేస్తారా? నెత్తి మీద 2 వేయాలనిపిస్తుంది ఇన్ని, అలాంటి క్యారెక్టర్, ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. ఓకే, టోటల్ కొంచెం రాయలసీమ స్లాంగ్ ఉంది కదా సినిమాలో. అంటే అదే మీరు చూసే ట్రైలర్లో సమంత గారు మాట్లాడతారు, మేమందరం ఈస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడతాం. సో చాలా ఉంది సినిమాలో, చూడాల్సింది. ట్రైలర్ కన్నా చాలా ఉంది యాక్చువల్లీ. ఓకే, అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? సినిమా ఇండస్ట్రీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీకు యాక్టింగ్ అంటే ప్యాషనా, లేకపోతే ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఇష్టం, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్, చాలా మందికి ఉన్నట్టే నాకు కూడా ఫ్యాషన్. వచ్చా, ప్రయత్నాలు చేశా రకరకాలు, ఇలా ఫైనల్లీ ఇలా వచ్చా. సో సమంత గారిని చూసే నేను ఈ సినిమాకు ఒప్పుకున్నా అని చెప్పారు. సో రేపు ఫ్యూచర్లో కూడా సమంత గారు రికమెండ్ చేసి మిమ్మల్ని హీరోగా రికమెండ్ చేస్తే? సమంత గారు హీరోగా రికమెండ్ చేశారు, అది పక్కన పెడితే ఏం చెప్పినా అంటున్నాను. ఇప్పుడు ఆ బ్యానర్ నాకు
ట్రాలాలా పిక్చర్స్లో నేను శుభం అనే సినిమాతో యాక్టర్గా పరిచయం అయ్యాను. నాకు గుర్తింపు వచ్చింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు లైఫ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోతాను, ఇంకా అది ఏంటి అని కూడా అడగను అంటున్నాను నేను. ఓకే. అంతే, ఇంకా హీరోగా చేస్తారా వీళ్ళకి ఏదైనా వెళ్తాను నేను, అంతే. ఇంకా అది సొంత బ్యానర్ లాగా. సో మీరు గమనించింది ఏంటండి ఇండస్ట్రీలో, అంటే ఒక మామూలు వ్యక్తిగా కాకుండా యాక్టర్కి ఒక మామూలు వ్యక్తికి తేడా ఏంటి, ఏం గమనించారు మీరు? అర్థం కదా, మామూలు వ్యక్తిగా మీరు, అలాగే ఒక యాక్టర్గా మీలో మీరు గమనించిన తేడా ఏంటి? మామూలు వ్యక్తిగా అంటే లైక్ నేను చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. సో అప్పుడేంటి అందరిలాగే స్ట్రగ్లింగ్ అలా ఉంటుంది. బట్ యాక్టర్ అయ్యాక ఏంటంటే ఏదైతే మనం స్పేస్ కోరుకుని వస్తాం, బయట నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇలా చేయాలి అది చేయాలని వచ్చి వస్తాము, అది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న జనాలు అప్పటిదాకా తిట్టిన వాళ్ళంతా మనల్ని రే బాగా చేసేవారు అంటారు. సో ఆ చేంజ్ ఎవరు నచ్చింది యాక్చువల్లీ. సో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? అవకాశాలు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎవరికైనా చాలాసార్లు అయి ఉంటాను బ్రో, ఒకసారి ఏంటి. సో మరి ఎలా ఓవర్కమ్ అయ్యారు ఆ టైంలో? అంటే పరిస్థితులు 1 by 1 నేర్చుకుంటూ ఇప్పుడు అవ్వడం మానేశాను. స్టార్టింగ్లో అన్ని రకాలుగా అవుతూ వచ్చాం, బట్ తర్వాత ఇవన్నీ తాత్కాలికమే కదా అనిపించింది. సో ముందుకు వెళ్ళిపోవాలి, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకుంటూ ముందుకు వచ్చాను అంతే. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు? నెక్స్ట్ దీని తర్వాత ఎపిక్ అని ఆనంద్ దేవరకొండ సినిమా, ఆదిత్య డైరెక్టర్, దానిలో సితారా ఎంటర్టైన్మెంట్స్ దానిలో చేశాను. దాని తర్వాత ఓ సుకుమార్ అని అదొక సినిమా చేస్తున్నాను. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలన్నది మీకు? మీ ఛాలెంజింగ్ అంటే ఇలా చేస్తే నాకు బాగుంటుంది, నాకు పర్సనల్గా నాకు ఇలాంటి క్యారెక్టర్స్ సెట్ అవుతాయి అని అనుకున్నాను. అలా ఏం లేదు బ్రో, ఎంటర్టైనింగ్గా ఉండేది ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. నాకు ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం, కామెడీ. దాంతోపాటు ఎమోషన్ కూడా బాగానే చేస్తానని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఏమొచ్చినా ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలని మాత్రం ఉంది, చూద్దాం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఇష్టపడడానికి గల కారణం ఏంటి? ఇష్టపడకూడడానికి కారణమే లేదు. సో అన్నీ ఇష్టమే అంతే. ఓకే. ఆయన ఇప్పటికీ కూడా 70+ కూడా డాన్సులు వేస్తున్నారు, ఎరగదీస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది అలా చూస్తున్నప్పుడు? అంటే మీరు యంగ్ కదా, ఈ ఏజ్లో కూడా వాళ్ళంతా కష్టపడుతున్నారు కదా, సో మీకేమనిపిస్తుంది? సో చిరంజీవి గారిని చూసినప్పుడల్లా ఎప్పుడు నేర్చుకోవాలని ఇన్స్పిరేషనే అందుకు కదా. సో ఇప్పుడు కూడా ఆయన చూసినప్పుడల్లా ఆయన టైమింగ్ అవ్వచ్చు, ఆయన డ్యాన్స్ అవ్వచ్చు, అన్నీ ఇంకా మనం నేర్చుకోవాలి, ఇంకా మనల్ని మనం బెటర్ చేసుకోవాలి. ఒకవేళ బాధలో ఉన్నప్పుడు ఓకే చిరంజీవి గారిని గుర్తు చేసుకోవడం, చిరంజీవి గారు ఫోటో చేసుకోవడం, ఓకే మనం వెళ్ళొచ్చు ముందుగా అనిపిస్తుంది కదా. మొదటిసారి ఎప్పుడు అనిపించింది మీకు? అంటే ఒక టైం ఉంటుంది, అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది, ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను అని. ఆ రోజు ఎప్పుడు, అంటే నేను ఇండస్ట్రీకి రావాలి? నాకు అది పర్టికులర్గా గుర్తులేదు, కానీ నాకు గరణమగుడు, రవిడి అల్లుడు ఆ సినిమాలు చూసే టైంలో చిన్నోడిని, అప్పుడు చాలా డాన్స్ చేసినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి చేయాలి, చిరంజీవి గారిలో చేయాలనిపించేది. మనం ఎంతో చేస్తాం పక్కన పెడితే, అది బాగా అనిపించింది. అక్కడ నుంచి మొదలైంది, ఆ టైం నుంచి. చిన్నప్పుడు కలిసారా చిరంజీవి గారిని ఎప్పుడైనా? కలిసాను. ఓకే. ఏమని మాట్లాడారు ఫస్ట్ కలిసినప్పుడు? బాస్ హక్ చేసుకున్నాను, ఫ్యాన్ అని చెప్పాను.